ప్రైజ్ ద లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఎవరికి చెడు చేయలేదు, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని? అయితే బైబిల్లో యోసేపు జీవితంలో కూడా ఇదే జరిగింది. తన సొంత అన్నదమ్ములే అతన్ని బానిసగా అమ్మేశారు. తాను చేయని తప్పుకు జైలుకు వెళ్ళారు. కానీ యోసేపు ఒక పని చేశారు. పరిస్థితులను కాదు, దేవుణ్ణి నమ్మారు. చివరికి దేవుడు అదే జైలును రాజభవనానికి దారిగా మార్చారు. ఆదికాండం 50:20లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: మీరు నాకు కీడు చేయాలని తలంచారు, అయితే దేవుడు దానిని మేలుగా మార్చారు. ఈరోజు మీ జీవితంలో జరుగుతున్న కష్టం రేపు దేవుడు ఉపయోగించే సాక్ష్యం కావచ్చు. మనుషులు నీ కథను ఆపాలని చూడొచ్చు, కానీ దేవుడు నీ కథను పూర్తి చేస్తారు. దేవుడు కష్టాన్ని తీసివేయకపోవచ్చు, కానీ కష్టాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఎవరికి చెడు చేయలేదు, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని? అయితే బైబిల్లో యోసేపు జీవితంలో కూడా ఇదే జరిగింది. తన సొంత అన్నదమ్ములే అతన్ని బానిసగా అమ్మేశారు. తాను చేయని తప్పుకు జైలుకు వెళ్ళారు. కానీ యోసేపు ఒక పని చేశారు. పరిస్థితులను కాదు, దేవుణ్ణి నమ్మారు. చివరికి దేవుడు అదే జైలును రాజభవనానికి దారిగా మార్చారు. ఆదికాండం 50:20లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: మీరు నాకు కీడు చేయాలని తలంచారు, అయితే దేవుడు దానిని మేలుగా మార్చారు. ఈరోజు మీ జీవితంలో జరుగుతున్న కష్టం రేపు దేవుడు ఉపయోగించే సాక్ష్యం కావచ్చు. మనుషులు నీ కథను ఆపాలని చూడొచ్చు, కానీ దేవుడు నీ కథను పూర్తి చేస్తారు. దేవుడు కష్టాన్ని తీసివేయకపోవచ్చు, కానీ కష్టాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. ఆమేన్.